మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక రోగాన్ని, ఒక బాధను, ఒక శ్రమను తీసుకొచ్చాడనంటే నిన్ను రోగంలో మాత్రం చంపడానికి కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని నామము మహిమపరచడానికి వచ్చిందని. నీ జీవితంలో ఏ చిన్న శోధనైనా అనుమతించబడిందనంటే నువ్వు మొదట గుర్తుంచుకోవాల్సింది, నీ జీవితంలో దేవుని అద్భుతానికి లేదా దేవుని ఆశ్చర్యమైన కార్యానికి చాలా దగ్గరగా నీవు ఉన్నావని అర్థం. ఆమేన్. ఎందుకనంటే మనము చాలా సార్లు చూస్తూ ఉంటాం, గడాంధకారమైనటువంటి మబ్బులు, కారు మేఘాలు భయపడుతూ మనల్ని కమ్మేస్తాయి. ఆ భయపడుతూ కమ్మేసినటువంటి ఆ మేఘాలు చూసినప్పుడు కొద్దిసేపటికి సూర్యుడిని కూడా ఆ మేఘాలన్నీ కప్పివేస్తాయి. మనకు అనిపిస్తుంది, ఇక సూర్యుడు లేడేమో అని అనిపిస్తుంది, సూర్యుడు లేడేమో అనిపిస్తుంది, ఇక సూర్యుని యొక్క వెలుగు ఉండదేమో అనిపిస్తుంది. కానీ మేఘాలు కమ్మిన చోట ఆ కారు మేఘాలు ఎంత నల్లగా కమ్ముకుంటాయో వాటన్నిటి మధ్యలో విస్తారమైనటువంటి జలముందన్న విషయం ఎంతమందికి తెలుసు? నీ జీవితంలో శ్రమ అనే కారు మేఘాలు, అనారోగ్యం అనే కారు మేఘాలు, అవమానం అనే కారు మేఘాలు నిన్ను కమ్మేసినప్పుడు అవి ఏదో నీ మీదకు ఉపద్రవాన్ని తీసుకొస్తాయని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఒకవేళ తాత్కాలికంగా నీకు అవి కనిపించిన ఆ కారు మేఘాలలో నా దేవుడు నీ కొరకై ఒక ప్రశస్తమైన దీవెనకరమైన వర్షాన్ని పంపించి ఉన్నాడు. ఆమేన్. ఆ మబ్బుల నిండా వర్షం ఉంది. ఇప్పుడు అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు నీ మీద, నా మీద కుమ్మరించబడతాయి. అంటే ఎంత అధికంగా శ్రమలుంటే, ఎంత అధికంగా శోధనుంటే, ఎంత అధికంగా ఇబ్బందులుంటే వాటిని బట్టి యేసుక్రీస్తు ప్రభు నీకు దూరముగా ఉన్నాడని కాదు, చాలా సమీపంగా కొద్దిసేపట్లో నీకు దీవెన వర్షం నీ మీదకు రాబోతుందని అర్థం. హల్లెలూయా. అందుకే నా దేవా, నేను నీకు మొరపెడుతున్నాను అని అంటున్నాడు. మొర అన్నది ఎప్పుడు వస్తుందంటే నీవు అనారోగ్యంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. మన శ్రమలు ఇంతకు ముందు ప్రతిసారి మనకు కొన్ని దీవెనలు తెచ్చాయి, ప్రతి శ్రమ మనకు కొన్ని దీవెనలు తెచ్చాయి. కానీ ఇక మీద నుంచి కూడా నీ శ్రమలు లేదా మన శ్రమలు మనకు దీవెనలే తీసుకొస్తాయి. అవి కాంతివంతమైనటువంటి దేవుని కృపను మోసుకొచ్చేటువంటి నలుపు రంగు రథాలవి. ఆ నలుపు రంగు రథాలలో ఆలస్యం లేకుండా ఆశీర్వాదం అనే వర్షపు జల్లులు దేవుడు నీ కొరకై పంపించబోతున్నాడు. ఆ వర్షపు జల్లుల కోసమే కదా ప్రతి రైతు ఎదురు చూస్తాడు. కారు మేఘాల కోసమే కదా తను కనిపెట్టుకొని ఉంటాడు. దట్టమైన మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయా, నా యొక్క పొలమంతా ఎప్పుడు వర్షంతో నింపబడుతుందని రైతు ఎదురు చూసినట్టే ఈరోజు కారు మేఘాలను చూసి నీవు నేను భయపడిపోతున్నాం, కానీ అవి నీకు సమృద్ధి పంటను, సమృద్ధి దీవెనను, సమృద్ధి ఆశీర్వాదాన్ని తీసుకుని రాబోతున్నాయి. ఆమేన్. నా దేవుడు నీ కొరకై ప్రేమ లేఖను ఎందులో పంపించాడంటే ఆ నల్లటి ఆ కారు మబ్బుల కవర్లో నీ కొరకు పెట్టి పంపించాడు. ఇప్పుడు ఆ ప్రేమ లేఖ నేను చదవాలి అంటే ఆ నల్లటి కారు మేఘాలలో దాచబడి ఉన్న ఆ నల్లటి కవర్లో దాగి ఉన్న అని తెల్లటి ప్రేమ లేఖ నేను చూడాలి అంటే నేను ఆ కారు మేఘాల్లోకి వెళ్లాల్సిందే. ఆమేన్. భయపడద్దండి. దేవుడు నీ కొరకే చేసిన అద్భుతం ఏంటంటే ఆయన నిన్ను ఎలాగ పరీక్షించాలనుకుంటున్నాడు, ఎలాగ నిన్ను శోధించాలనుకుంటున్నాడు, ఎలాగ నిన్ను పరీక్షించి పుటం వేయాలనుకుంటున్నాడు, వాటన్నిటి తరువాత నువ్వు ఒక శుద్ధ సువర్ణంగా మార్చబడబోతున్నావు. ఒక శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడబోతున్నావు. నీకే అటు ఇటు నువ్వు చూస్తున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట దేవుడు నీ కొరకే సిద్ధపరిచాడు. ఈరోజు ఈ సందేశం దేవుడు నీ కొరకే ఏర్పాటు చేశాడు. ఆ నల్లటి కారు మేఘాలు ఉరుముల శబ్దమై వస్తూ ఉంటే ఆ ఉరుముల శబ్దానికి మనం భయపడిపోతుంటాం. ఆ ఉరుములేంటో తెలుసా? నేను అనేక సార్లు బెదిరిస్తున్నటువంటి శత్రువే కావచ్చు. ఆ కారు మేఘాలు అంటే తెలుసా? అనేక సార్లు తరుముకున్నటువంటి ఒక శ్రమ లాంటి మేఘాలే కావచ్చు. ఒకవేళ ఆ యొక్క కాంతి లేకుండా లేదా సూర్యుని కప్పేసినటువంటి ఆ యొక్క భయంకరమైన దట్టమైన మేఘాలంటే తెలుసా? నీకు వెలుగైక లేదన్నట్టుగా నేను చీకటమేం చేసేసి ఉండొచ్చు. కానీ వీటన్నిటి మధ్యలో నా దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు.
ఆయన వాడినటువంటి బెత్తమే నీ జీవితంలో నిన్ను పుష్పించి నీకు ఫలాలు ఇవ్వబోతుంది. కాబట్టి ఈ రోజు నువ్వు నేను గ్రహించాల్సిందంటే, కారు మేఘాల గురించి నువ్వు దిగులు పడిపోవద్దు. భయంకరమైన ఉరుములను బట్టి నువ్వు దిగులు పడిపోవద్దు. భయంకరమైన అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల వలన నీకు స్వస్థతను అనుగ్రహించున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత అనుగ్రహించబడింది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు నువ్వు ఏ శ్రమతో ఉన్నావో యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. ఆయన నీ కొరకై సమస్తమును చేసి ముగించాడు. ఇంకా స్వస్థతను తీసుకోవాల్సిన బాధ్యత నీకు నాకు అనుగ్రహించబడి ఉన్నది. కేవలం స్వస్థత కొరకే నువ్వు ఆయన ఎద్దకు వెళ్ళాలి. ఆయన స్వస్థత కావాల్సిన ఔషధం అంతా ఆ కల్వరి శిలువలో నీ కొరకు దాచాడు. ఈరోజు నువ్వు చెప్పగలవా, ప్రభువా నేను ఈ శ్రమలో నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు నన్ను స్వస్థపరిచావు. ఆయన నీ శరీరానే కదా స్వస్థపరిచే దేవుడు, నీ ఆత్మను కూడా స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన నీ యొక్క ఆత్మనే కాదు, నీ జీవితాన్ని యావత్తు ఆయన తన చేత్తో పట్టుకొని నిన్ను పరమ పదము చేర్చేంత వరకు నిన్ను విడువని దేవుడుగా నీ జీవితంలో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ధైర్యం తెచ్చుకో. నా దేవా యెహోవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని రాయబడింది. కాబట్టి ఈ రోజున నీకు స్వస్థతతో పాటు ఆశీర్వాదంతో పాటు దీవెనతో పాటు సమృద్ధిని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు అద్భుతమైన మాట కూడా చెప్పనా? అక్టోబర్ మాసంలో, సెప్టెంబర్ మాసంలో వర్షాలు మనకు వస్తాయి. వర్షాలు వచ్చిన తర్వాత, ఈ వర్షాల తరువాత మనకు డిసెంబర్లో పూలు పూస్తాయి. ఆమేన్. డిసెంబర్ మాసంలో ఆ వసంతకాలంలో చూస్తే ఆశ్చర్యం, ఆ యొక్క గ్రీష్మకాలంలో చూస్తే, శీతాకాలంలో చూస్తే ఆశ్చర్యపోతాం మనం. అక్కడ శీతాకాలంలో చాలా సంతోషిస్తాం. ఏ చెట్టు కూడా చక్కగా పూలు పూయడం ప్రారంభిస్తుంది. కారణం ఇప్పుడు వర్షం పడితేనే మొక్కలు చిగురిస్తాయి, అవి తిరిగి మరలా పుష్పిస్తాయి, ఫలాలు ఇస్తాయి. అంటే అక్టోబర్లో కురిసిన వర్షాలు డిసెంబర్ మాసానికి ఏ రీతిగా అయితే పూలును వికసింపజేస్తాయో, నీ జీవితంలో ఇప్పుడు వస్తున్న శ్రమలు నీకు ఒక రోజు దీవెన్ని తీసుకురాబోతున్నాయి. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నీ కన్నీరు నీకు ఒక ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో నేర్చుకున్న ప్రతి విధమైనటువంటి లోతైనటువంటి చేదైన ప్రతి ఆత్మీయ పాఠం నీకు ఒక ఆశీర్వాదం అనే మెట్టుని తీసుకురాబోతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. నీ దయగలిగిన కరుణ కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. నా మంచి దేవుడుగా నువ్వు మా జీవితంలో నిలిచి ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.